ఈరోజు సత్తనపల్లి పట్టణంలోని త్రిశక్తి దుర్గాపీఠం నుండి శతచండీ మహాయాగం గత 10 రోజులుగా జరుగుతూ ఉన్నది. ఈరోజు చివరి రోజు శైవ పీఠాధీశ్వరులు శ్రీ శివస్వామి గారి ఆధ్వర్యంలో మరికొద్దిసేపట్లో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారి ఉపాసన చేసేటువంటి గురువు సారథ్యంలో ఈరోజు ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే విశేషమైనటువంటి రోజుల్లో ఇక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా చాలా విశేషమైనటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తుల యొక్క అనుభవాలు మనం ఈరోజు తెలుసుకుంటా ఉన్నాము. శ్రీమాత్రే నమః. 6వ తారీఖు నుంచి 10 రోజులుగా మేము జరుపుకుంటున్న శతచండీ యాగము, రకరకాల వివిధ దేవతల యాగము ఆఖరి ఘట్టానికి వచ్చింది. ఇవాళ తాళాయపాలెం శివస్వామి వారి చేత పూర్ణాహుతి కార్యక్రమం జరగనున్నది. వేద మండల సమక్షంలో మేము ఎంతో చాలా వైభవోపేతంగా చాలా తన్మయత్వంతో మేము అనుకున్న దానికంటే బాగా అమ్మవారి దగ్గరుండి మా చేత ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయించుకుంటుంది. జై చండి, జై జై చండి. జై జై దుర్గా త్రిశక్తి దుర్గాపీఠము హనుమస్వామి వారికి పాదాభివందనాలు. మాకు 15 సంవత్సరాల క్రితం మా వారికి ఆరోగ్యం బాగోలేదు. అది గురువు గారు అన్నారు, ఆయన దగ్గరికి వస్తే ఏమీ కాదమ్మా ఏమీ కాదన్నారు. అప్పటికే మేము చాలా భయపడిపోయాము. తర్వాతకి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. మా వారికి ముందుగానే చెప్పారు గురువుగారు, పలానా 2 నెలల్లో మళ్ళీ నువ్వు తేరుకొని మా పీఠానికి నువ్వు రాగలుగుతావు, ఏమీ కాదు అని ముందు మానసికంగా ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతో చాలా పెద్ద గండం నుంచి బయటపడి సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంది. శ్రీమాత్రే నమః. మన పీఠంలో ఈ నెల 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శతచండీ మహాయాగాలు జరిపిస్తున్నాము. ఈ యాగాలు లోక కళ్యాణం కోసము, ఈ పీఠానికి వచ్చే వివిధ భక్తులకి వాళ్ళ సమస్యలు తీరటం కోసము, అలాగే ఎక్కడైనా దేవాలయాల్లో బింబాలు అంటే విగ్రహాలు, ఆ బింబాల కింద ఉండే యంత్రాలు, విగ్రహ యంత్రము అంటే బింబం యంత్రానికి పరిపుష్టితి వస్తుందన్నమాట. అంటే చైతన్యత పొందుతారు ఈ యొక్క యాగాల వల్ల. ఆ చైతన్యత ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకి వివిధ సమస్యల నుండి అమ్మవార్లు విముక్తి కలిగిస్తారు. అలా అమ్మవార్లకి బలం చేకూర్చడానికి ఈ హోమాలు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే వచ్చిన భక్తులు కూడా పొద్దున సాయంత్రం హోమాల్లో పాల్గొన్న భక్తులు కూడా వాళ్ళ అనుభవాలు వెంటనే అనుభవాల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తీరినట్టు మనకి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రీ దుర్గాయ నమః. ఈ రోజున మన ఆంధ్రదేశంలో పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి పట్టణంలో త్రిశక్తి దుర్గాపీఠాన్ని స్థాపించి పరమ పూజ హనుమస్వామి వారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా భక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, సేవ మార్గాన్ని, ధర్మ మార్గాన్ని అందిస్తూ విశ్వకర్మ పరిరక్షణ వేదికకి ఆంధ్ర రాష్ట్ర కోశాధికారిగా విశేషమైన సేవలు అందిస్తున్న హనుమస్వామి వారు లోక కళ్యాణార్థం త్రిశక్తి పీఠం యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటే విధంగా శీఘ్రంగా అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని చెప్పేసి సత్సంకల్పంతో శతచండీ యాగాన్ని నవాన్నిక దీక్షగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హనుమత్పీఠంలో బ్రహ్మశ్రీ ఖమ్మంపాటి ఉదయకృష్ణ గారు వారి యొక్క బ్రహ్మత్వంలో వారి యొక్క బృందంతో నవాన్న దీక్షగా శతచండీ యాగం జరిగింది. ఒక చండీ హోమం జరిగితేనే విశేషణ ఫలితం అయితే శతచండీ యాగ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం అనేది చాలా శక్తివంతమైనది. అందున ఒక పీఠాధిపతి యొక్క ఆధ్వర్యంలో జరిగినప్పుడు విశేషమైన సుసంపన్నమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. తద్వారా రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా సత్తెనపల్లి ప్రాంత వాసులందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో తొలుతూగే విధంగా అమ్మ అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే త్రిపురాసుమ సంహారం జరిగినప్పుడు మొట్టమొదటిగా అమ్మవారిని మంగళగౌరిగా పూజించి ఆమె అనుగ్రహాన్ని సంపాదించి త్రిపురాసు సంహాసం జరిగిన తర్వాత జగదాంబికే జయోస్తు మహాచండికే విజయోస్తు అని ఆ జై జై ధ్వానాలను పలుకున్నప్పుడు అమ్మ యొక్క ఆశీర్వాదం సమస్తమైన దేవతలకి లభించింది. ఇప్పుడు ఈ యాగం ద్వారా జగదాంబికే జయోస్తు మహాచండికే విజయోస్తు అంటూ మన యొక్క రాష్ట్రం సుభిక్షంగా హనుమత్పీఠం సంపన్నంగా మారాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాత్.